నమస్కారం, ఏడియన్ న్యూస్కి స్వాగతం. 2024 సార్వత్రిక ఎన్నికలలో అఖండ మెజార్టీతో గెలుపొందిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ అభ్యర్థులతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్లతో పాటు పలువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలతో పాటు పలువురు కేంద్ర మంత్రులు మరియు ప్రముఖులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర ప్రజలు వీక్షించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాలను ఏర్పాటు చేశారు అధికారులు. అందులో భాగంగా తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని నాగేశ్వరి కళ్యాణ మండపం నందు పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించుకున్నారు. అదే క్రమంలో పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు మండల పరిషత్ అధ్యక్షురాలు తంబిరెడ్డి తనుజారెడ్డి మరియు గ్రామీణ పార్టీ అధ్యక్షుడు పప్పు చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారం అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో పట్టణంలోని పలు చోట్ల టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించి సంబరాలు చేసుకున్నారు. అదేవిధంగా స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద పలువురు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి బాణసంచా పేల్చి సంబరాలు నిర్వహించుకున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. ये विश्व जो आज विश्व गुरु बनाने का ना सिर्फ सपना देखता है, నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షి. నారాయణ రెడ్డి అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని
దైవ సాక్షిగా ప్రమాణం చేస్తూ ఉన్నాను. అలాగే వేదికకి కుడివైపున ఉన్నటువంటి ప్రముఖులు అందరి దగ్గరికి కూడా పేరు పేరున వెళ్ళి పలకరిస్తున్నటువంటి శుభవేళ పద్మభూషణ్ మన మెగాస్టార్ చిరంజీవి, మెగాస్టార్ పవర్ స్టార్, అటు మెగాస్టార్ ఇటు పవర్ స్టార్. ఇది అరుదైనటువంటి చిత్రం. అలాగే మన పెద్దలు బాలయ్య బాబు గారు